హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామంటే కుక్కట్పల్లిలో ఉన్న డాక్టర్ యశస్విని డెంటల్ కేర్లో ఉన్నాము. డెంటల్ ప్రాబ్లమ్స్లో కూడా అనేక సందేహాలతో బాధపడుతున్నారు. మీ సందేహాలన్నింటినీ ఈరోజు తొలగించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ యశస్విని డెంటల్ సర్జన్. మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యా మేడం, ఫైన్ మేడం. యాక్చువల్లీ ఈరోజు మనం మాట్లాడే టాపిక్ చైల్డ్ డెంటల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చిన్న పిల్లలకి చిన్న ఏజ్లోనే తొందరగా పుచ్చిపళ్ళు వచ్చేస్తాయి అండ్ చిన్న ఏజ్లోనే పళ్ళు ఊడిపోతుంటాయి. అవి మళ్ళీ వస్తాయా లేకపోతే వాటికి ట్రీట్మెంట్ ఏమైనా చేయించాలా మేడం? పిల్లల్లో కూడా మనం చిన్న ఏజ్ నుంచే బాగా చాలా మందిలో, అందరిలో అని కాదు, చాలా మందిలో పుచ్చిపళ్ళు చూస్తూ ఉంటాము. సో మనకి పిల్లలకి పాల పళ్ళు ఉంటాయమ్మా, అవి తర్వాత పర్మనెంట్ పళ్ళు వస్తాయి. బట్ పాల పళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే ఈ పాల పళ్ళ బట్టే మనకి పర్మనెంట్ పళ్ళు ఎలా వస్తాయి అనేది డిజైన్ అవుతుంటుంది అనమాట. సో మనం జనరల్ గా చిన్నపిల్లల్లో ఎక్కువగా పుచ్చులు చూసే మొత్తం అన్ని పళ్ళు ఎక్కువగా పుచ్చిపోయి ఉన్న వాళ్ళు ఉంటారు. వాటిని ఏంటంటారంటే ర్యాంపెంట్ కేరీస్ అంటారు. సో ర్యాంపెంట్ కేరీస్ ఓవరాల్ గా అన్ని పళ్ళు పాడైపోయి ఉంటాయి. నర్సింగ్ బాటిల్ కేరీస్ అనేది ఇంకొక టైప్ ఆఫ్ కేరీస్ కండిషన్ చిన్నపిల్లల్లో చూసేది. అదేంటంటే ఎక్కువగా బాటిల్ ఫీడ్ చేసే పిల్లలకి చాలా మందికి పంచదారతో షుగర్తో మిల్క్ బాటిల్ పెట్టేసి రాత్రంతా వదిలేస్తారు. సో అలాంటి కండిషన్స్లో కింద పళ్ళు మాత్రమే పుచ్చవు, మిగతా అన్ని పళ్ళు పుచ్చిపోతాయి అనమాట. ఎందుకంటే ఎక్కడైతే ఆ నిప్పలు ఉంటుందో ఆ ఏరియా పుచ్చదు తప్ప మిగతా పళ్ళన్నీ పుచ్చిపోతుంది. వీటిని నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు. సో ఈ కండిషన్స్ మనం అవాయిడ్ చేయాలి అంటే ఖచ్చితంగా పాలలో షుగర్ వేయడం మానేయాలి అండ్ నైట్ టైం బాటిల్ అలా ఇచ్చి పడుకోబెట్టడం అయితే డెఫినెట్గా అవాయిడ్ చేయాలమ్మా. దీనివల్ల ఏమవుతుందంటే ఆ మిల్క్లో ఉండే కార్బ్స్ అండ్ షుగర్స్ వల్ల పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. సో ఈ పళ్ళన్నీ పుచ్చిపోవడం వల్ల పిల్లలకి పెయిన్ రావడము ఆర్ చూడడానికి అనేది వాళ్ళకి అంత ఐడెంటిఫై అవ్వదు. బట్ ఆ పెయిన్ రావడం వల్ల మనం ఖచ్చితంగా వాటికి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. కొన్ని కండిషన్స్లో వాపులు యాప్సెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పిల్లలకి చిన్న ఏజ్ నుంచి కూడా మౌత్ క్లీనింగ్ అనేది ఒక హ్యాబిట్ చేసుకోవాలి. అంటే నెలల పిల్లల నుంచి కూడా కనీసం కాటన్తో క్లీన్ చేయడము, పళ్ళు రానప్పుడు కూడా గమ్స్ క్లీన్ చేయడం, పళ్ళు వచ్చినప్పటి నుంచి క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ కొంచెం వయసు పెరిగే కొద్ది చాక్లెట్స్ అవి తింటారు పిల్లలు, దానివల్ల కూడా కొన్ని పుచ్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఆ స్టేజ్లో కూడా పిల్లలకి చెప్పాల్సింది ఏంటి అంటే మీరు ఏమైనా తింటే, మనం కంప్లీట్గా అవాయిడ్ చేయలేము, సో ఏమైనా తింటే ఖచ్చితంగా నోరు పుక్కిలించుకోండి. నోరు పుక్కిలించుకుంటే అక్కడ అక్యుములేషన్ ఉండదు, దానివల్ల పళ్ళు పుచ్చడం కూడా చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. అండ్ ఇవి చేసుకుంటూ కూడా ఫ్లోరైడ్ టూత్పేస్ట్ వాడడం, అంటే కనీసం పిల్లలకి ఒక 8 to 10 years వచ్చేదాకా ఫ్లోరైడ్ టూత్పేస్ట్, పిల్లల కిడ్స్ పేస్ట్ వేరేగా ఉంటాయి, మనం వాడే పేస్ట్లే పిల్లలకి వాడకూడదు. ఫ్లోరైడ్ కాంటెంట్ పేస్ట్లో ఎక్కువ ఉన్నప్పుడు పుచ్చుపళ్ళు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో కిడ్స్ పేస్ట్ వాడుకుంటూ ఏం తిన్నా పుక్కిలించుకుంటూ పిల్లలకి ఇదొక హ్యాబిట్ చేయాలన్నమాట. వాళ్ళకి రేపొద్దుట ఫ్యూచర్లో కూడా బాగా హెల్ప్ అవుతుంటుంది. ఇది చేస్తూ మనకి ఏవైతే ఆల్రెడీ పుచ్చు వచ్చిన దాన్ని మనం ట్రీట్ చేయాలి, మనం రాకుండా అవాయిడ్ చేయడానికి ఇవి చేస్తాం. ప్రాబ్లం వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ ఏంటంటే అవసరమైన కండిషన్స్లో ఫిల్లింగ్ చేసుకోవాలి. కొన్ని కండిషన్స్లో పల్పాటమీ అని ఉంటుంది పిల్లలకి, అక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ పేస్ట్లు పెట్టి అది మళ్ళీ డెవలప్ అయ్యేదాకా చూసుకొని అలాంటివి చేసుకుంటూ ఉంటాం. పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ని వీలైనంత వరకు పన్ను తీయకుండా అది ఎప్పుడు ఊడాలో అప్పుడు ఊడేదాకా మనం దాన్ని మెయింటైన్ చేస్తాం. ఫిల్లింగ్స్ చేసుకోవడము, పిల్లల్లో రూట్ కెనాల్స్ పల్పాటమీ లాంటివి చేసుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటాం. కొన్ని కండిషన్స్లో మనకి పన్ను దానికి అదే బాగా పుచ్చిపోయి పడిపోవడం కానీ, కొన్ని కండిషన్స్లో మనమే తీయాల్సి వస్తుంది పాల పన్ను. సో అలాగా ఊడాల్సిన టైం కన్నా ముందు కనుక పాల పన్ను ఊడిపోతే దాని సక్సెసర్ అంటే వచ్చే పన్ను వేరే ప్లేస్లో వస్తుంది. సో వంకర పళ్ళు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఏంటంటే స్పేస్ మెయింటైనర్స్ అనేవి ఉంటాయి. సో ఆ పన్ను కనుక ఊడిపోతే ఆ వచ్చే పన్ను వచ్చేదాకా అక్కడ స్పేస్ మెయింటైన్ చేయాలి, దాని ప్లేస్ అలాగే ఉంచాలి. దానికి స్పేస్ మెయింటెనెన్స్ అప్లయన్సెస్ ఉంటాయి, అవి వాడుకొని ఆ ప్లేస్ని అలా మెయింటైన్ చేస్తాం. ఇవి కాకుండా ఊడాల్సిన దానికన్నా ముందు ఊడితే ఎలా అయితే వంకర పళ్ళు వస్తాయో, ఊడాల్సిన టైం కన్నా డిలే అయినా కూడా పిల్లలకి వంకర పళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే డిలేడ్ పళ్ళు చాలా స్లోగా ఊడిపోతున్నాయి అనుకోండి, సో రావాల్సిన పన్ను ముందు వచ్చేస్తుంది, ఈ పన్ను లేట్గా ఊడుతుంది. సో ఈ లేట్గా ఊడే పాల పన్ను ఏం చేస్తుంది, వచ్చే పన్నుకి అడ్డుగా ఉంటుంది,
దాంతో ఇది వేరే పొజిషన్లో ఎరప్ట్ అవుతుంది. సో ఇలాంటి కండిషన్స్ లేట్గా పళ్ళు ఊడుతున్నప్పుడు కూడా మనం చూసుకుని జాగ్రత్త పడి ఊడాల్సిన టైంలో తీసేయాల్సి వస్తుంది. దీన్ని ఏమంటారంటే సీరియల్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. సో పిల్లలకి జనరల్గా ఫ్రమ్ అరౌండ్ 7 to 8 years ఆర్ 6 నుంచే బెటర్. 7 to 8 years నుంచి ఒకసారి డెంటిస్ట్ దగ్గర రెగ్యులర్ ప్రాబ్లం ఏమీ లేకపోయినా రెగ్యులర్ చెకప్స్ చూపిస్తూ ఉంటే ఏమైనా పళ్ళు ఊడాల్సిన ఏజ్లో ఊడట్లేదా, ఏదైనా మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే పాలపల్లే కదా ఊడిపోతాయి మళ్ళీ వస్తాయి అనుకుంటాం, బట్ ఇవే మనకి వచ్చే పర్మనెంట్ పన్నుకి ఒక డైరెక్షన్ చూపిస్తాయి అన్నమాట. సో సీరియల్ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్ పద్ధతి అవసరమైతే యూజ్ చేసి దాన్ని బట్టి మనకి పాలపళ్ళని కరెక్షన్స్ చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా పిల్లల్లో మనం చిన్నప్పుడే మనం చేయాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే గ్రోత్ అయ్యేటప్పుడు కొంతమందికి పై దవడ లోపలికి ఉండడం, కింద దవడ ఫాస్ట్గా గ్రో అవ్వడం, ఆర్ కింద దవడ లోపలికి ఉండి పైది ఫాస్ట్గా గ్రో అవ్వడం. ఇవి గ్రోత్ డిస్క్రిపెన్సెస్. ఆ జాస్లో సమానమైన గ్రోత్ లేకుండా కూడా చాలామంది పిల్లల్ని మనం చూస్తాం. సో అలాంటి కండిషన్స్లో ఉంటే ఖచ్చితంగా వంకర పళ్ళు వస్తాయి. ఆ వంకర పళ్ళు రావడం వేరు, ఈ జా డిస్క్రిపెన్సీ వల్ల ఎత్తు కానీ లోపలికి లొత్తపోవడం కానీ కనబడడం వేరు. సో ఈ కండిషన్స్ మనం చిన్నప్పుడే కనుక చూస్తే గ్రోత్ రెగ్యులేటర్స్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. దాన్ని బట్టి మనం దవడ ఏదైతే లోపలికి ఉందో దాన్ని ప్రమోట్ చేయడం, ఏదైతే ముందు ఎక్కువ డెవలప్ అయిపోతుందో దాన్ని ఆపటం వల్ల చాలా మటుకు బోన్ కరెక్షన్, ఇది బోన్లో ప్రాబ్లం, బోన్ కరెక్షన్ జరుగుతుంది. అదే ఇది వదిలేసిన తర్వాత పెద్ద అయిన తర్వాత మనం ట్రీట్మెంట్ అంటే ఆఫ్టర్ 14 or 15 తర్వాత వంకరపళ్ళు ఉన్నాయని మనం వెళ్తే ఆ వంకరపళ్ళకి కారణం ఎముక గ్రోత్, ఎముక ఎదుగుదలలో తేడా అంటే కనుక అప్పుడు మనం సర్జరీస్ ప్లాన్ చేయాల్సి వస్తుంది. సో మనం చిన్నప్పుడే చూసుకుంటే వితౌట్ సర్జరీస్ ఆ ఫేస్ ప్రొఫైల్ కరెక్ట్ చేయడం కానీ జా కరెక్షన్ కానీ నీట్గా గ్రోత్ రెగ్యులేటర్స్తో ప్లాన్ చేయగలుగుతాం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ.